2047 నాటికి రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ముందున్న లక్ష్యమని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఈసారి వృద్ధి రేటు 4% అదనంగా సాధించామన్నారు. ప్రజల ఆదాయం పెరిగితే జీవన ప్రమాణాలు మెరుగవుతాయన్న ఆయన P4 గేమ్ చేంజర్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ 2047 ద్వారా రాష్ట్ర ప్రగతికి ప్రణాళికలు వేశామని సీఎం చంద్రబాబు మరోసారి పునరుద్ఘాటించారు. రాష్ట్ర వృద్ధి రేటుపై సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన ప్రతి వ్యక్తి, కుటుంబం, సమాజం ఆనందంగా ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. అందుకే P4 విధానం అమలు చేయాలని నిర్ణయించామన్నారు. స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంటుకు 16 లక్షల మంది స్పందించారని, జాతీయ విజన్ డాక్యుమెంటుకు కూడా అన్ని స్పందనలు రాలేదన్నారు. దాని ఆధారంగానే 10 సూత్రాలు రూపొందించామని తెలిపారు. నేను సమాజాన్ని ఒక నిర్దిష్టమైన విధానంతో, ఒక విజన్తో ఎవ్రీ వ్యక్తి ఆనందంగా ఉండాలి, ఎవ్రీ కుటుంబం ఆనందంగా ఉండాలి, సమాజం ఆనందంగా ఉండాలి. అదే వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఫ్యామిలీ. దట్ ఈస్ మై గోల్. అందుకే P4 అన్నాను. జీరో పావర్టీ, ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం నిరంతరం పనిచేయడం. P4 అనేది ఒక గేమ్ చేంజర్ గా తయారవుతుంది. P3 ఈజ్ ఎ గేమ్ చేంజర్ ఇన్ క్రియేటింగ్ వెల్త్. సంపద సృష్టించడానికి P3 పనిచేసింది. P4 అనేది జనాభాని ఒక ఆస్తిగా తీసుకుని అందరిని ఎంపవర్మెంట్ చేసి వాళ్ళ శక్తి సామర్థ్యాలు పెంచి శాశ్వతంగా వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొస్తే దట్ ఈస్ ది బెస్ట్ సొసైటీ ఇన్ ది వరల్డ్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దానికోసమే పనిచేస్తున్నాం. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 4.03% వృద్ధి సాధించామని సీఎం అన్నారు. ఈసారి వృద్ధి రేటు 12.94%గా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. సంవత్సరం గ్రోత్ రేటు రఫ్ గా ఎస్టిమేట్ చేసింది 12.94. 12.94 పెరిగిన దానికి 4.03 కంపేర్ టు లాస్ట్ ఇయర్. దానివల్ల దీన్ని 4 రెట్లు మీరు పెంచుకోవచ్చు. ఆ ఫిగర్ నేను చెప్పిన ఫిగర్ ని 5వ సంవత్సరం 2809 అంటే 5వ సంవత్సరానికి 5%, 4% గా నాకు చూస్తే మోర్ దెన్ 12,000 కోట్ల రూపాయలు అదనంగా వస్తుంది. ఓన్లీ ఆదాయం వరకే. ఒకటి FRBM, ఒకటి స్టేట్ ఓన్ రిసోర్సెస్ టాక్సేషన్ ద్వారా వచ్చే ఆదాయం. 2 కలిపితే 3,23,000 నేను ఖర్చు పెట్టచ్చు లాస్ట్ ఇయర్ వచ్చే కొందికి. దట్ ఈజ్ వేర్ మన బడ్జెట్ ని మనం ప్లాన్ చేసుకోవడం, మళ్ళా దాన్ని వెల్ఫేర్ ఖర్చు పెట్టడం. ఇదే గాని ఊహించుకుంటే ఈ డబ్బులు నాకు రాలేదనుకోండి, నేనేం చేయాలి? అప్పు చేయాలి. అప్పు చేస్తే ఏమవుతుంది? సర్వీసింగ్ చేయాలి. డెట్ సర్వీసింగ్, అప్పు కట్టాలి, వడ్డీ కట్టాలి, మళ్ళా దానికి అప్పు చేయాలి. కంటిన్యూగా నిరంతరం డెట్ ట్రాప్ లో చిక్కకపోయి కడానా డబ్బులు ఇచ్చేవాడు ఉండడు. అనేక సమస్యలు వస్తాయి. దిస్ ఈజ్ ది బ్యూటీ ఆఫ్ దిస్. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. నేను అందుకని మా వాళ్ళందరినీ డ్రైవ్ చేస్తున్నా. గత ప్రభుత్వ పాలనలో వ్యవస్థలన్నీ నాశనమయ్యాయన్న సీఎం పాలనను గాడిలో పెడుతున్నట్లు చెప్పారు. గతంలో పోలవరాన్ని గోదావరిలో కలిపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేసి ఆదాయం పెంచుతున్నామన్నారు. గతంలో తాను తెచ్చిన సంస్కరణలు దీన్ని నిరూపించాయని వివరించారు.